ఎల్లవ తల్లికి పొగేయాలి ఇట్లా. అమ్మవారికి నువ్వుల పొడి ఇస్తారు, నూనె లేకుండా అంటారు అన్నట్టు కూర ఇది. టమాటాలు వేస్తారు, అంటే కొందరు వేసుకోరు, రకరకాలు ఉంటుంది ఎల్లవ తల్లి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. అట్టి చేపలు వేయాలి. ఇప్పుడు అట్టి చేపలు వేయాలి. మొత్తం కలపాలి. ఇక కలిపినాక నీళ్ళు పోసినామంటే కూర అవుతుంది. మొత్తం కలపాలి, చేతోనే కలపాలి. అంటే మా అమ్మ ఇట్లనే చేసేది, ఇక మా అమ్మ చెప్పినట్టు మేము చేసుకుంటాను. ఇట్లా మొత్తం కలపాలి. అందులోనే కలుపుతా గుమ్మగుమ్మలాడుతుంది. నువ్వుల వాసనకి మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది. ఎల్లవ తల్లిది ఇది నైవేద్యం అంటారు, అటు చేపల నైవేద్యం అంటారు ఎల్లవ తల్లిది. మాది ఇట్లనే చేస్తారు, అంటే రకరకాలు ఉంటాయి ఎల్లవ తల్లిది. కొందరు కోడిని కోసుకుంటారు, కొందరు వట్టి కూరగాయల భోజనాలు పెడతారు, కొందరు అటు చేపలతో చేస్తారు, కొందరు ఏం లేదు వట్టి పాలకాయ కొట్టుకుంటారు. రకరకాలు ఉంటాయి. ఆమె 7 రకాల నైవేద్యాలు ఉంటాయి అటు అమ్మవారికి, ఎల్లవ తల్లికి. ఇలా నీళ్ళు పోసుకోవాలి. ఇది పిండి కూర అంటారు, ఎల్లవ తల్లి పిండి కూర అంటారు. ఇది అట్టి చేపల నువ్వులు, ఎల్లవ తల్లి పిండి కూర. ఇది ఇక గుడాలు వేసినాము, గుడాలు అవుతున్నాయి ఇప్పుడు. పిండి కూర ఇది నైవేద్యం వండింది. మిక్సీలో బియ్యం నానబోసి ఇట్లా పట్టినాం మేము. పచ్చి బియ్యం తీసి నానబెడతారు, నానబెట్టి దీన్ని నూరుతారు. కానీ ఇక మాకు నూరు ఇప్పుడు అమ్మ వండే ప్రాసెస్ తెలియదు కాబట్టి ఇట్లా మిక్సీ పట్టినాం మేము పసుపు వేసి. దీన్ని ఇప్పుడు ఇక ఆడ పూజించాలి అమ్మవారికి. పసుపు, కుంకుమ, తెల్లపిండి ఈ 3 కలిపి వీటితోనే ఇప్పుడు ఎల్లవ తల్లికి బొట్లు పెట్టాలి. ఇట్లా పెట్టుకోవాలి, బొట్లు పెట్టుకోవాలి. బొట్టు ఇప్పుడు కుంకుమ పెట్టిన తర్వాత పసుపు పెట్టుకోవాలి. ఆమెకి ఎంత రెండుగా పెడితే అంత ఆశీర్వాదం ఇస్తాట ఎల్లవ తల్లి మనకు. ఈ తెలంగాణలో బాగా స్పెషల్ చేసుకుంటారు ఈ పండుగ శివరాత్రి ముందు. ఇప్పుడు తెల్లది పిండి పెడుతుంది, బియ్యం పిండి, వరిపిండి. ఇట్లా బొట్లు పెట్టుకోవాలి. ఆ మూలకి మనది యాపకం ఉంటాయి కదా, తలిగేసుకోవాలి మూలకు. ఇది ఎదురుగుంజ అంటారు దీన్ని, ఎదురుగుంజ కూడా పెట్టుకోవాలి. మీసారా కుడతాడు మా బాపు ఇప్పటికి కూడా మర్చిపోలేదు. కూడా ఇస్తారా అట్లా ఎంత మంచిగా కుడతాడో. ఎదురుగుంజ బొట్టు పెడుతుంది, చూసిరా ఎంత మంచిగా కుడతాడో బాపు. ఇది పెద్ద దర్వాజా, అంటే గేట్ల కాడ. ఇది పప్పిగాడు మంచిగా కుడతాడు పాపం. వంట రూము కలికి వేపాకు తెంపుతుంది మా అక్క. ఎల్లవ తల్లి వేపాకు తెంపుతానా. మా ఇంట్లో వేప చెట్టు. ఇక బయటకి పోకుండా గింత వచ్చింది ఎల్లవ తల్లికి వేపాకు. ఇది ఇప్పుడు బోనానికి కావాలి, ఎదురుగుంజకు కావాలి, దర్వాజలకు పెట్టుకోవాలి, అన్నిటికి కట్టాలి. గుడాల దానికి కట్టాలి, అటు చేపల కూరకు కట్టాలి, నైవేద్యానికి కట్టాలి. ఇవి ఈ నీళ్ళలో వేసి కడుగుతుంది. ఇప్పుడు మా అక్క వాటర్లో వేసి కడుగుతుంది. కడగకుండా ఏం కాదు కాబట్టి మొత్తం అంత బూజు ఉన్నది. ఇక అమ్మవారికి ఇట్లా పెట్టద్దు కదా బూజుతోని, అందుకనే కడిగిన. అసలు ఎవ్వరు కడగరు, కానీ నాకు నచ్చలేదు. తల్లికి మంచిగా పెట్టాలని కడిగిన అంతే. ఎడబెట్టుకున్నట్టు ఇట్లా 3 తీసుకోవాలి. ఇట్లా 3 తీసుకొని ఇట్లా మలిసి ఇట్లా పెట్టి ఇట్లా అల్లుకోవాలి. మస్తు అల్లుతున్నావు అక్క, నీకు కూడా చల్లుడు. నేను కూడా నేర్చుకోవాలి అయితే అల్లడం. మళ్ళీ ఇక బాపు చెప్పింది కదా అండినమ్మయ్య. మా అమ్మే ఉంటే అయిపోవు అసలు, కానీ మా అమ్మ అట్లా అయింది కాబట్టి మాకు ఎవరు లేరు చెప్పడానికి కూడా. మాది మేమే చేసుకుంటాం. మేము అందరం పెద్దోళ్ళమైనా కానీ ఎంత పెద్దోళ్ళమైనా ఇంటికి
నానమ్మన్న అమ్మమ్మన్న ఉండాలి. నానమ్మ లేకుండా అమ్మమ్మ లేకుండా అమ్మన్న ఉండాలి కనీసం. మూడిటి కాక పెట్టుడు. ఇది ఇప్పుడు బోనంకు ఇట్లా ఇగో ఇట్లా పెట్టి ఇట్లా కట్టాలి బోనానికి. ఇట్లా కడితే దీన్ని ఏమంటారు? ఇది ఆమెకు బోనం కుండకు యాపాకు తోరణాలు అంటారు దీన్ని. అవునా? ఇట్లా బోనం కుండగా పెట్టాలి. ఇది అంతది కాదు. ఇట్లా పెట్టి ఇట్లా కడితే అయిపోతుంది. దాన్ని ఇక దర్వాజలకు ఇట్లా పెట్టుకోవాలి. ఎదురుగుంద కాడ ఇది ఇట్లా అన్ని దర్వాజాలుగా పెట్టుకోవాలి. ఇట్లా ఫస్ట్ పోషవ తల్లికి ఇక్కడ నిండు బిందెల ఇట్లా రెండు ఉండాలి నీళ్ళు. పోషవ తల్లికి మొక్కి కొబ్బరికాయ కొట్టుకున్నాక ఇక ఆమెకు అన్నీ చేయాలి. ఇట్లా అమ్మవారికి పోషవ తల్లికి కొట్టాలి. ఇట్లా నేను ఇది చుడతా కానీ నువ్వు అక్కడ దీపం ముట్టిపోరా దేవుని దగ్గర. సరే అన్న పెట్టు. నైవేద్యం పెట్టినాక అన్నం, పెరుగు, వట్టి చేపల కూర, అదే నువ్వులేసండిన గుడాలు, ఇగో తెల్లగల్లు అమ్మవారికి. అన్నం అనద్దురా, బోనం కుండది అన్నం నైవేద్యం అనాలి. కూర, గుడాలు, పెరుగు, ఇక కళ్ళు శాఖ అనాలి. కళ్ళు శాఖ. ఇక్కడ అమ్మవారికి బియ్యము, కుడుకలు, ఖజ్జరపండు పూకలు, కొబ్బరికాయ. చెప్పరా. ఇంకా కళ్ళు ఉన్నాయి, ఇంత కళ్ళు ఉన్నది ఇంకా. అయ్యో రామా, తాగాలి ఇప్పుడు. ఇప్పుడు ఒక పొద్దు ఇప్పటోళ్ళు కళ్ళు తాగాలి, అటు చేపల కూర తినాలి, గుడాలు తినాలి. ఇప్పుడు తినుడే. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎదురు గుంజకు కూడా ఇట్లనే చేయాలరా సంధ్య. నేనంటే ఈసారి వచ్చిన కాబట్టి ఎప్పటికీ గుర్తుండదు కదా మీకు. మీరే చేసుకోవాలి. ఒక్క పొద్దు ఇప్పుతానక్క. ఇప్పురా. ఇగో నైవేద్యం, ఎండు చేపల కూర, గుడాలు, ఇగో కళ్ళు. ఫస్ట్ కళ్ళ ముక్క అమ్మవారికి. ఎట్లుందిరా కళ్ళు? కళ్ళు తీయ ఉంది అక్క, బాగుంది. గుడాలు తినేగా. ఇవి ఉప్పు లేని అమ్మవారికి ఉప్పు లేని గుడాలు, ఉప్పు లేని కూర. ఎల్లవ తల్లికి పొగేయాలి ఇట్లా. నీ బుద్ధులు ఇక మొత్తం పోతాడంట మా తమ్ముడికైతే మస్తు ఇష్టం దేవుళ్ళు అంటే. ఎల్లవ తల్లి ఇవాళ చేసినాం మేము. ఎల్లవ తల్లికి నైవేద్యాలు ఇక్కడ నైవేద్యాలు పెట్టాలి. బియ్యము, ఖజ్జరపండ్ల పోకలు, చాకటి ముక్కలు. పోషవ తల్లికి గుడాలు నైవేద్యం. ఇంక మా మరదలు అన్నం తింటాంది. కళ్ళ బాటిల్ అదంతా నువ్వే తాగానే. ఇది ఎదురుగుంజ కాడ పెట్టాలి ఇట్లా నైవేద్యం. ఇట్లా అన్నిటికీ బొట్లు పెట్టుకో. అన్నీ దర్వాజాలు ఎన్ని ఉంటే అన్నిటికి పెట్టాలి. ఇక్కడ మా బాపు ఇట్లా వస్తాడు. మా బాపు వస్తాడు. మా బాపు తాగుతాడు. బాపు ఇగో కళ్ళు కూడా ఎల్లవ తల్లి. అందుకే రమ్మన్నా నిన్ను. అంగి ఇప్పినావా ఇంట్లో? అంగి ఇంట్లో ఇప్పించినావా? ఇది పట్టుకో, నా చేతిలో పట్టుకుంటావా, తీసుకుంటావా? ఎలా పెట్టాలి? పెట్టానా? కొంచెం తినేగా.
అట్లా తింటానవే చెంచుతో తింటావా చెంచుతో తిన్నావా సూపర్ తీయగా ఉన్నది గుడాలు మంచిది ఇలా సూపర్ ఉన్నది బిడ్డ కళ్ళు ఇలా తల్లి చేసినందుకు కళ్ళు కూడా ఎలా కళ్ళు కూడా పోసారు కదా సూపర్ ఉన్నది మంచిగా ఉన్నది బిడ్డ బాప వచ్చిండు ఇప్పుడే బాపకి ఇచ్చిన కళ్ళు గుడాలు ఇక నేను కూడా తింటాను బాగుంది సూపర్ సూపర్ ఉన్నది కళ్ళు గుడాలు తెలంగాణ స్పెషల్ కళ్ళు గుడాలు మేము తెలంగాణ